హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్దికా వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మనం చాలా టేస్టీగా, ఆరోగ్యానికి కూడా మంచిగా ఉండే హోమ్ స్టైల్ రసం ఎలా చేయాలో చూద్దాం. జలుబు, గొంతు నొప్పి ఉన్నప్పుడు ఈ రసం సూపర్గా పనిచేస్తుంది. ముందుగా వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండిమిరపకాయలు, కొంచెం మెంతులు. సో వీటినంతా కూడా నేను మీకు స్క్రీన్ పైన చూపించిన విధంగా అంతే క్వాంటిటీ అనేది తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను రసంకి 4 టమాటాలు, కొంచెం చింతపండు తీసుకుంటున్నాను. దీన్ని బాగా చేత్తో మెదుపుకోవాలి. ఎంతవరకు అంటే మనము ఆ యొక్క రసంలోని ఏదైతే గుజ్జు ఉంటుందో పూర్తిగా నీళ్ళల్లో కలిసేంత వరకు బాగా చేత్తో మెదుపుకోండి. ఈ ప్రాసెస్లోనే నేను 2 స్పూన్ల సాల్ట్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. సో వన్స్ మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తేనే ఆ యొక్క రసంకి కావాల్సిన పులుపు ఉందా లేదా అనేది సాల్ట్ యాడ్ చేస్తేనే మనకి ఈజీగా అంచనా వేయడానికి అవుతుంది. సో వన్స్ పూర్తిగా ఏదైతే మిశ్రమం ఉందో దాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టి, పాత్ర హీట్ అయ్యాక 2.5 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. వీలైతే ఇంకొంచెం తక్కువే కూడా వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ అయితే రసం తినడానికి అంత బాగోదు. ఆయిల్ అనేది చాలా ఎంత తక్కువ వాడితే రసంలో అంత బాగుంటుంది. ఓకేనా? సో వన్స్ ఆయిల్ అనేది మనకి వేడయ్యాక ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటలాడేంత వరకు ఉండండి. వన్స్ అది చిటపటలాడాక కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను. వన్స్ ఇది హీట్ అయ్యింది అంటే ఆల్రెడీ మనం ఇనీషియల్గా పౌడర్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా, సో రసం పౌడర్ అనేది దాన్ని యాడ్ చేసుకొని, సో దాంట్లోనే కొంచెం ఇంగువ, కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి కొంచెం హీట్ చేస్తున్నాను, ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో దాన్ని మనం ఏమీ వేపుకోలేదు. సో పచ్చిగానే పౌడర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సో ఇక్కడ కొంచెం లైట్గా వేపుతున్నాను. సో వన్స్ అది వేగాక ఆల్రెడీ మనం ఏదైతే టొమాటో రసం కలుపుకొని ఉన్నాం కదా, దాంట్లో ఈ రసం అనేది దీంట్లోకి కలుపుకొని సో అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా మనకి ఏదైతే పులుపు కానీ, కారం కానీ అండ్ మనకి ఏదైతే సాల్ట్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయో లేదో చూసుకొని వన్స్ సరిపోయాక చివరగా కొత్తిమీర వేసుకుంటే మన హాట్ రసం రెడీ. ఈ రసం అన్నంతో తింటే చాలా 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 రుచిగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో లేదా జలుబు ఉన్నప్పుడు ఈ రసం తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటల కోసం మా సిద్దికా వ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.